వేడుకొచ్చున్నాము తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధ వివాహ ఆదివారం మనకి 7 సాక్రమెంట్స్ ఉంటాయండి. 7 పరిశుద్ధ సంస్కారాలు. ఆ సంస్కారములలో కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు, పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు. చదివిన మొదటి పాఠాన్ని మీరు గమనిస్తే యాకోబు రాహేలుల ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 3 ముళ్ళు వేస్తారు కదా. ఎన్ని ముళ్ళు పెళ్ళిలో వేస్తారు కదా. ఎన్ని ముళ్ళు వేస్తారు? 3 ముళ్ళు 3 మాటలు అంటారు. 1 లవ్ ఈచ్ అదర్, 2 రెస్పెక్ట్ ఈచ్ అదర్, 3 అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. నెంబర్ 1 లవ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కుటుంబ వ్యవస్థ అంతా ప్రేమ మీదే ఆధారపడి ఉంది. యాకోబు ఎంతకాలం కొలువు చేసినాడు రాహేలుకు? ముందో హేడ్ చేశాడు, ఆ తర్వాత ముందో హేడ్ చేశాడులే. ఆ తర్వాత ఆ మామగారు మళ్ళా తెలివిగలడు లే అని చేసినాడు. మళ్ళా రాహేలు మీద ఎంత ప్రేమ అంటే, రాహేలు అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి, ఆమె కోసం మళ్ళా ఇంకో హేడ్ చేశాడు. బైబిల్ ఏమని రాయబడిందంటే ఆ 7 సంవత్సరాలు ఆయనకి టైమే తెలియలేదంట, కాలమే తెలియలేదంట. 14 ఏళ్ళు కాలమే తెలియలేదంట. ప్రేమ లాంటిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో కుటుంబం లవ్ ఈచ్ అదర్. భార్యాభర్తలు వివాహ వ్యవస్థ ప్రేమ మీద నిలబడదు. దానినే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ కూడా అదే చెప్పారు. ఇక్కడ వివాహం అనే విషయంలో ఘనమైనది, పవిత్రమైనది చెప్పారు. పెళ్లి ప్రసంగం ఏం చేయడం మీరేం కంగారు పడతారు. మూడవ పాఠంకి వచ్చేసరికి యేసువారు చెప్పారు, ఎన్నడను మనము విడిచి ఉండకూడదు. భార్యాభర్తలు అనబడిన వారు దేవుడు జతపరిచాడు కాబట్టి మందిరానికి కలిసి వస్తారు కదా, మందిరంలో కలపబడతారు కదా. ఆ తర్వాత ఎన్నడను ఒంటరిగా ఉండకూడదు. కలిసే బ్రతకాలి, కలిసే ప్రార్థన చేసుకోవాలి, కలిసే మందిరానికి రావాలి. స్తోత్రం చెప్పండి. కలిసి మందిరానికి కలిసి మందిరానికి ఏది మరి? మీరు ఒక్కడే వచ్చారే, పెళ్ళిలోనే పక్కన పెట్టి వ్యాధి అందనో ఆరోగ్యం అందనో నిన్ను కాపాడి నిన్ను సంరక్షించి అలా ఇంటికాడు పెట్టారు. మీరేమో గుళ్ళోకి వచ్చారు. కలిసి వచ్చారు, కలిసి బ్రతకాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి కబుర్లు చెప్పుకోవాలి, కలిసి మందిరానికి రావాలి. మీరు ఎంత స్వార్థపరులండి. పరలోక రాజ్యం మీకేనా? వాళ్ళకి వద్దా? ఇదేనా న్యాయం? అన్నీ తెచ్చాము ఆయన మాట. పరలోకం మీకు కావాలా? కాబట్టి ఈసారి నుంచి ఆయన కూడా రమ్మనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యగారు స్వార్థపరులు అన్నాడు, నన్ను ఎంత మాట అంటాడు, నువ్వురా అని లాక్కురా ఈసారి వారం. హల్లెలూయా. వాళ్ళు మాట అంటారు. మీ దగ్గరే ఉంది అంత. మీరు సరిగ్గా చెప్తే రాకేం చేస్తారు అంటే మీరు చెప్పట్లా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విందాం. ఆదికాండం 1వ అధ్యాయం. ఈ నెల వాగ్దాన సందేశాన్ని విందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఏమనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఇది ఆశీర్వాదం. ఏమని ఆశీర్వాదం? లోపరుచుకున్నాడు అనేది ఆశీర్వాదం. తర్వాత సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. వినండి, తలపైకి ఒకటి ఆశీర్వదించాడు పైన, రెండవది ఎలా ఉండమని చెప్పాడు. ఎవరు మనం ఎలా ఉండాలంట? ఏలుబడి చేసేవారిగా ఉందము గాక. అది అంశం మనకి వాళ్ళు. మనం ఎవరు, మనల్ని ఎలా ఉండమని దేవుడు చెప్పాడు, ఆదిలోనే చెప్పాడు. ఆశీర్వదించాడు ఏమని? ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. ఇది ఆశీర్వాదం. ఎలా ఉండాలని చెప్పాడు దాని కింద. ఆశీర్వాదం ఓకే, దేవుడు ఆశీర్వదించాడు. కింద అంటాడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని వారితో. మీరు ఏలేవారిగా ఉండాలి, ఏలుబడి చేసేవారిగా ఉండమన్నాడు. మనల్ని దాసులుగా ఉండమల్లా, బానిసలుగా ఉండమల్లా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మనం తెలియక ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాం. మనం దాసులం అయిపోతున్నాం, బానిసలం అయిపోతున్నాం. ప్రభు మంచి మాట చెప్తున్నారు, మీరు ఏలుబడి చేసేవారిగా ఉండండి. ఏలుబడి చేసేవారిని ఏమంటారు? వెరీ గుడ్, ఏమంటారు? రాజులు. చప్పట్లు కొట్టచ్చు కదా, దేవుడికి స్తోత్రం. ఏలుబడి చేసేవారిని రాజులు అంటారు, నాయకులు అంటారు, అధికారులు అంటారు. దేవుడు మనల్ని రాజులుగా ఉండమంటే మన బతుకంతా బానిసత్వాలే. ప్రభు అంటున్నాడు అక్కడ మంచి మాట, ఏలుడి వీటిని మీరు ఏలండి. సృష్టి అంతటిని ఏలుబడి చేసే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏలుబడి చేసే వారిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. పాలించే వారిగా ఉండమన్నాడు ఆయన. నా బిడ్డలైన వారు ఏ దేవుని తోట నాది, నేను మీ కొరకు చేశాను కదా, దీన్ని ఏలడానికి మీరు చేయబడ్డారు. కాబట్టి మీరు ఏలుబడి చేసేవారిగా ఉండమన్నాడు. మంచిది. ఎవరు ఏలుబడి చేస్తారు? మనం ఏలుబడి చేసేవారికి ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అయితే మీరు ఎట్లుండాలంటే పాలించేవారిగా ఉండండి, ఏలుబడి చేసేవారిగా ఉండండి. ఈ సృష్టి నీ కొరకు చేయబడింది, ఈ సమస్తం నీ కొరకు చేయబడింది. అక్కడ ఉంటుంది, మన చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపమున నరుని చేయడము రండి. మన పోలిక ఆయనది, మన శ్వాస ఆయనది, మనం ఆయన బిడలం. ఆయన రాజ్యాది రాజు అయితే మనం రాజుగారి బిడలం. ఏలుబడి చేసేవారు మనం. ప్రభు కూడా అది అన్నాడు, ఏలుబడి చేసేవారుగా మీరు ముందురుగాక. హల్లెలూయా. మనం ఏలుబడి చేసేవారిగా ఉండాలంటే అంత ఈజీయా? ఎవరు ఏలుబడి చేస్తారంట? ఏలుబడి చేయాలి అంటే మనం ఎట్లా ఉండాలంట? 2-3 విషయాలు ఈ ఉదయాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఎటువంటి వారు ఏలుబడి చేస్తారు? ఏలుబడి చేసేవారిగా మనం ఉండాలి అంటే, పాలించేవారిగా మనం ఉండాలి అంటే, పరిపాలించేవారిగా ఉండాలి అంటే, అధికారం కలిగిన వారిగా దేవుడు మనం ఉంచాలి అంటే మనం ఎట్లా ఉండాలి? ఎవరు ఏలుబడి చేసేవారికి ఉంటారంట? మొదటి మాట దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు, వారి యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యమును హల్లెలూయా. మీరు చెప్పండి, ఎవరు ఏలుబడి చేస్తారు? మీకు తెలుగొచ్చా? చదవండి అక్కడ. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుకుంటారు, వారు యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యమును వారు ఏలుదురు. ఎవరు? పరిశుద్ధులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. సార్ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏలుబడి చేసేవాడికి ఉండాలంటే నువ్వు ఎట్లుండాలో తెలుసా? పరిశుద్ధం అన్నారు. పరిశుద్ధతయే నీ అలంకారం. నీలో ఉన్న పరిశుద్ధతయే నీకు అధికారాన్ని తీసుకొస్తుంది తెలుసా? పరిశుద్ధత ఎంత గొప్ప అలంకారమో మనకి.
పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి ఏలుబడి చేసే ఆధిక్యత లేకుండా బ్రతుకుతున్నాను. ప్రభు అన్నాడు ఏలుబడి చేసేవారు అంటే అన్ని ఆపుతుంది మనల్ని. సృష్టిని ఆపమని దేవుడు చెప్తుంటే ఆ సృష్టి మనల్ని ఆపుతుంది. ఎందుకంటే ఆ పరిశుద్ధత మనలో లేకపోవడం. ఎంత మంచి మాట. మహోన్నతుని పరిశుద్ధుడే రాజ్యాధికారమును పొందుకుంటారు. నీవు ఏలుబడి చేసేవాడిగా ఉండాలి అంటే, నీవు చెప్పినది సమస్తము వినగలిగినటువంటి స్థితిలో ఉండాలి అంటే నీవు పరిశుద్ధుడివై ఉండాలి. మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడిందట. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిపించబడిందట. యోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రంలో ఆగిపోయినాయట. ఎంత గొప్ప ఏలుబడి అంటే అది. సూర్యుడా నువ్వు ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడా నువ్వు నిలబడమంటే నిలబడిపోయాడు. మనం ప్రార్థన చేస్తే కనీసం వర్షం ఆగదు. మనం స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పాలి. భోజనం మీద మూత జిబ్బురు ఎక్కువ లేకపోతే మన ప్రార్థన అసలు. అప్పుడు ప్రార్థన మనం ఏం చెప్తున్నామంటే, నా వయసు 50, నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన. ఏది నీ ప్రార్థన? ఏలుబడి చేసే వాడిగా ఉండాల్సిన వాడివి నీవు ఇంకొకరు ఏదు. అందుకనే దావీదు మహారాజు మంచి ప్రార్థన చేస్తాడు. ఏ పాపము నన్ను, హల్లెలూయా. మనం ఏం చేస్తుంది? పాపము ఎందుకు మనం ఏలుబడి చేసేవారిగా లేకుండా పోయామంటే పాపం కదా. బండి దాటుగా మనకు రావాలి, లేదా తొడుగు మనం. స్తోత్రం చెప్పండి. బండి డ్రైవింగ్ నీకు తెలియాలి. అప్పుడు చక్కగా దాన్ని నువ్వు వీడు చెప్తే నేను చెప్తుంది, లేకపోతే అది చెప్తాడు జరగాల్సి వస్తుంది. అలాగే ఏలుబడి చేసేవాడిగా నువ్వు ఉండాలి అంటే బైబిల్ ఏమని రాయబడిందంటే, పరిశుద్ధులమై మనము జీవించాలట. బహోన్నతుని పరిశుద్ధుడే రాజ్యములను ఏలుదురుగాక. హల్లెలూయా. ఏలుబడి చేసేవాడిగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులు ఎప్పుడవుతామండి? చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. పరిశుద్ధులు ఏలుబడి చేస్తారట. పరిశుద్ధులైన వారు ఏలుబడి చేసే ఆధిక్యత దేవుడు వారికి ఇస్తారట. మరి ఎవరండి పరిశుద్ధులు? పరిశుద్ధులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథములో ఎవరిని పరిశుద్ధులని పిలిచారు? ఈ విషయంలోనే ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. లేవికాండం. ఎవరు పరిశుద్ధులంటే ఎవరండి? లేవియాకాండం 11వ అధ్యాయం. లేవికాండం 11వ అధ్యాయం 45 వచనం 46 వచనం. నేను మీ దేవుని యుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక. దేవుడు చెప్పాడు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులు. ఎలా? కింద ఉన్న సమాధానం. అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి తినదగిన జంతువులకును తినదగని జంతువులకును. తెలుసు కదా ఏది పవిత్రమో ఏది అపవిత్రమో నీకు తెలీదా? ఏది నిన్ను పవిత్రపరుస్తుందో ఏది నిన్ను అపవిత్రపరుస్తుందో నీకు తెలీదా? నువ్వు తినేది కూడా నిన్ను అపవిత్రపరుస్తుందని తెలుసా? తిండి కోసం ఆశించే కదా జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు ఆయన. ఎవరు? స్తోత్రం చెప్పండి. ఎవరమ్మా ఆయన? పుట్టుంటే చాలు కొందరు. అందుకే బైబిల్లో చక్కని మాట రాయబడింది ఏంటంటే, వారి కడుపే, చాలా మందికి వారి కడుపే. అప్పు భోజనం పెట్టే చాలు ఎన్ని కబుర్లు చెప్తారో. అందుకే తెలుగులో ఒక మాట ఉంటుంది, సామెత ఉంటుంది. మాటల కోతలు మా ఇంట, మాపడికి భోజనం మీ ఇంట. మాటల కోతలు తెలుసా మీకు? తెలుగు వచ్చా? అన్ని బట్టలేమన్నా. మాటల కోతలు మా ఇంట, మాపడికి భోజనం మాత్రం మీ ఇంట. మాటలు చెప్పండా తెల్లవారు చెప్తారు. భోజనం ఏముంది? అందుకని మీరు గమనించండి. దానియేలు రాజు భుజించు వాటిని అవి తిని తనను తాను అపవిత్రపరచుకోనలేదట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మనం తిండి మనం అపవిత్రపరుస్తుందా? దానియేలు ఎందుకు వద్దన్నాడండి? రాజుగారి భోజనం, రాజుగారి బల్ల మీద ఏముంటే అది ఎవరికి పెట్టమని ఆర్డర్ ఉంది, ఆజ్ఞ ఉంది.
మరి అవి నేను తిని అపవిత్రపరచుకోలేను, నేను అపవిత్రపరచుకోను అన్నాడు. అన్నం మనిషిని అపవిత్రపరుస్తుందా? భోజనం మనిషిని అపవిత్రపరుస్తుందా? భోజనం అపవిత్రపరచదు. అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వండగానే నువ్వు భోజనం తయారు చేయబడగా నీకు తీసుకొచ్చి పెట్టారు అనుకోండి, తినే. అది అపవిత్రం కాదు. తీసుకెళ్ళి కొన్ని చోట్ల పెట్టుకోని చోట్ల పెడతారు, అప్పుడు అది అపవిత్రపరచకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యేలా చెప్తా. స్తోత్రం చెప్పండి. వచ్చి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్లేట్లో నాకు అన్నం పెట్టినారు అనుకో, అది మా అమ్మ చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దీని నిండా చక్కటి భోజనం పెట్టి తీసుకొచ్చి వండంగానే దీన్ని తీసుకొచ్చి నాకు పెట్టారు, తిను, దీనిలో యాపత్రుడు. హల్లెలూయా. కానీ దీన్ని ఫస్ట్ వండి నా దగ్గర తీసుకొచ్చి నాకు పెట్టి, ఇప్పుడు నేను దీన్ని తిన్నా, పోనీ దీన్ని తిన్నా, దీన్ని కలుపుకున్నా, దీన్ని తిన్నా, దీన్ని అన్నా తింటావా? ప్రేమ పక్కన పెట్టలే. ఇప్పుడు నీ ఆల్రెడీ నీ అన్నం ఇది నాది, నాకు పెట్టబడింది, కానీ ఇప్పుడు నీకు పెడితే అది ఏమైంది? అంగిల్ అయ్యింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం. అది ఇంకొకరికి పెట్టబడినప్పుడు అది ఎలా అపవిత్రం అవుతుంది? అది చెప్పాడు దానియేలు. అన్నం అపవిత్రం కాదు, ఆహారం అపవిత్రం కాదు, భోజనం అపవిత్రం కాదు. మీకు అర్థమవ్వాలి. ఆ వాక్యం చదవండి, మీకు అర్థమైందా? 46 వచ్చిన అక్కడ ఎదుగులే, మీకు ఏదో ఉదాహరణ చెప్పారు. అపవిత్రమైన దానికి నీకు తెలియాలి ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో. వాళ్ళు ఏం చేస్తారు? బబులోను సామ్రాజ్యం యొక్క వాళ్ళ యొక్క పద్ధతులు కొన్ని ఉంటాయి. రాజు సైతం తినలోపు వారు కొన్ని చోట్ల పెడతారు. మరి అందుకనే ఆయన ఏమన్నాడంటే, వద్దురా బాబు నాకు అన్నాడు. ఆయన ఆల్రెడీ ఇంకోటి పెట్టింది నాకెందుకు, నాకు కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అక్కడ, అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి తగిన జంతువులకును తగని ఏది పెడితే తింటా. చక్కగా అక్కడ ఉంది ఆదికాండంలో ఏమని, మనుషులకు ఆకుకూరలు కూర మొక్కలు నాటించాడని తినడానికి దేవుడు. ఈ పండు, ఈ వృక్షములు, ఈ పండ్లు మీ కొరకు చేయబడినవి, అవి మీకు ఆహార మగును. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా, చదవండి. 8 నుంచి ఆశీర్వదించాను ఎట్లనగా నిండించి లోపరుచుకోండి. ఆకాశ పక్షులు ప్రతి జీవిని ఏరుడని చెప్పాడు. 29 భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి వృక్షమును విత్తనములిచ్చు వాటన్నిటిని అవి మీకు ఏవి? దేవుడు చెప్పాడుగా, ఏవి నీకు ఆహారమో. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ పవిత్రమైనవి అపవిత్రమైనవి, తినదగినవి తినదగినవి. మీరు ఏలుబడి చేసేవారు ఉన్నారంటే పరిశుద్ధులై ఉన్నారు అన్నాడు ఆయన. ఎవరు పరిశుద్ధులై అంటే ఆహారమును బట్టి కూడా తమను తాము అపవిత్రపరచుకోనని వారని రాయబడిన వాక్యంలో. స్తోత్రం చెప్పండి. 47వ వచనం, జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరమైన జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు ఆయన ఎలాగూ చేసినదే ఇదే కదా మీకు చెప్తున్నాడు. ఎవరు ఏలుబడి చేస్తారు అని అంటే పవిత్రులు, పరిశుద్ధులైన వారు ఏలుబడి చేసేవారిగా ఉంటారు. ఎవరు పరిశుద్ధులు అని అంటే తమను తాము అపవిత్రపరచుకొనని వారు పరిశుద్ధులు. హల్లెలూయా. దానియేలు గారు వారితో ఉన్న టీము తమను తాము అపవిత్రపరచుకోలేదట. వారు రాజుగారి ముందు నిలబడితే ఎట్లున్నారు? వాళ్ళు అన్ని తిన్నవాళ్ళ కంటే మంచి సౌందర్యంగా కనపడ్డారు. చప్పట్లు కొట్టచ్చు కదా. దేవుడికి స్తోత్రం. లెంత కాలంలో ఉపవాసాలు ఉంటారు. చూసారా? ఉపవాసాలు ఉంటారు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు మొక్క వచ్చేస్తూ 40 రోజులు హ్యాపీగా మీరు తిన్న వాళ్ళు మొక్క వచ్చేసి చాలా తేడా ఉండదు తెలుసా.
ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. మోషే గారు కొండ మీద ఎన్ని దినాలు ఉన్నాడు? చూసుకోపి అన్న కొట్టచ్చుగా. ఎన్ని దినాలు ఆయన అన్నము తినలేదు, నీరు తాగలేదని రాయబడిన వాక్యం. ఆయన ఇప్పుడు 40 రోజులు అన్నం నీరు తాగిన మొహం ఎప్పుడు ఇప్పుడు ఏదైనా జ్వరమో రావాలని కోరుకోవట్లేదు. దేవుడు మంచి ఆరోగ్యం మనుషుడు కాక ఈ మాత్రం బాగా ఆమెను అంటారు ఆరోగ్యంగా. సరే 10 రోజులు లంకనాలు పెడితే మొహం ఎక్కడదు మనకి? కళ్ళను లోపలికి వెళ్ళిపోయి, బొగ్గలను లోపలికి వెళ్ళిపోయి, అద్దం ముందు చూసి ఏళ్ళు చూసి ఇల్లు ఏడుతారంట. చుట్టూ అయిపోయావు 10 రోజులకే. 40 రోజులు ఏందల్లా ఏం తాగలా. కొండ మీద నుంచి దిగొస్తుంటే మోషే ముఖములో ఉన్న వెలుగును చూడలేక ఈ 40 రోజుల కింద అన్ని గట్టిగా తిన్నవాళ్ళు తలకాయ తిప్పేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. సభలు కొట్టండి గట్టిగా దేవునికి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తమను తాము అపవిత్రపరచుకొనకుండా పరిశుద్ధపరచుకునే వారు ఏలుబడి చేయుదురుగాక. ఆమేన్. ఎవరు ఏలుబడి చేస్తారు? పరిశుద్ధులైన వారు ఏలుబడి చేస్తారు. ఎవరు పరిశుద్ధులు అంటే తమను తాము అపవిత్రపరచుకొనని వారు పరిశుద్ధులు. రెండవది చెప్తా, ఎవరు పరిశుద్ధులు ఎవరట? లేవికాండములోనే 19వ అధ్యాయం. ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడతామో చెప్తున్నా నేను. మీరు ఏలుబడి చేసేవారు ఉండాలంటే ఎలా పడితే అలా ఉండి ఏలుబడి చేస్తారంటే ఒప్పుకోడు దేవుడు. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెనని మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధులై ఉన్నాను. ఇప్పుడు ఎలా పరిశుద్ధం అవుతామంటే మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి ఏం పడవలను? ఏం పడవలను? ఎవరికి? అమ్మ నాన్నకి. ఈ చిత్రం చెప్పనా? కొత్త రివర్సే. మిమ్మల్ని చూసి అమ్మ నాన్న భయపడుతున్నారు వాళ్ళు. నేను మొన్న మధ్య చర్చి దగ్గర కూర్చున్నా. ఒక అమ్మ ముసలోళ్ళు పాపం భార్య భర్తలు వచ్చి అయ్యారు ఈ రాత్రి గుళ్ళో పడుకుంటాం అంటారు. యా అన్న ఆడు వచ్చాడు అయ్యా ఇంట్లో కంట. ఎవరు? కొడుకునట్లేదంట, కొడుతున్నాడంట. ఆడికి భయపడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత స్థితి. అమ్మా ఏమడుతుందో తెలుసా? ఏంటంటే అంట లోయగా గురుసు కట్టి అంట నీ గల్లు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తాయి. జాగ్రత్త. పోనీ వివరంగా చెప్తాం చదువు. మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నేను మీ దేవుడనైనా. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధపరచబడతారు? ఎవరు పరిశుద్ధులంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించేవారు పరిశుద్ధులు. తల్లిదండ్రులు గౌరవించే వారికి దేవుడు పరిశుద్ధతనిస్తాడట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అమ్మనాన్ని గౌరవించండి. ప్రభు ఏమంటాడు తెలుసా? అమ్మనాన్నే గౌరవించలేడు, నన్నేం గౌరవిస్తావు అంటాడు. నువ్వు అమ్మనాన్ని గౌరవించకుండా కన్న తల్లిదండ్రులే తండ్రి అని పిలవడు. అమ్మనాన్ని పలకలేడు. వీళ్ళు మంచిగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తా ఉండే, కొంతమంది ఆ వృద్ధులైన వాళ్ళు చెప్తా ఉండే బిడ్డల గురించి. ఒక అమ్మ చెప్తా ఉంది, మనం క్యాన్సర్ వచ్చిందా అయినా సరే పాపం ఎట్లా కూడా ట్రీట్మెంట్ చేసుకుని బతుకుతుంది. 3 కొడుకులు ఆమెకి. ఎంతమంది? మా అమ్మ చెప్పండి. సీరియస్గా ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది కొడుకులు? ఇడ్లీ తెచ్చిపెట్టారు అంటే తెచ్చిపెట్టాడు తెలుసా? నేనన్నా ఏ ముసలి నీకింత కారణం, నీకింత బాధ ఏముంది? శుభ్రం 3 కొడుకులు కదా, 10 రోజులు లాక్కుడి దగ్గర 10 రోజులు లాక్కుడి దగ్గర 10 రోజులు లాక్కుడి దగ్గర ఉండొచ్చుగా అంటే ఊరు పైగా 2 ఇడ్లీ తెమ్మని చెప్పి అన్నాడు. అయిందో అంటున్నా. నేను పెంచారే, నీకు కడుపు చీల్చుకుని అమ్మ నీకు జన్మనిచ్చింది కదా. నీ ముక్కు ఒక్కరు పోకుండా ముట్టు ఒక్కరు పోకుండా స్నానం చేసేటప్పుడు వీడు తిప్పి అటు తిప్పి ఇటు నొక్కి అటు నొక్కి వాళ్ళ అత్త ముందు కూర్చుని అంతా గొలిపోతుంది చూసుకో. నీకు కారణం మీ అమ్మే. దేవునికి స్తోత్రం. నీ ముక్కు ఒక్కరు పోకూడదని ఇట్లే కూర్చుంటే ఇటు నొక్కి
కాలు ఇటు ఒకటి ఇటు నొక్కి అన్ని చేసి నేను అందంగా తయారు చేస్తే ఇవాళ ఇక కనపడకుండా పోకూడదు. పరిశుద్ధత అనేది నీవు చేసే దాన్ని బట్టి కూడా దేవుడు నీకు పరిశుద్ధతను ఇస్తాడట. ఆమె చెప్పండి హల్లెలూయా. మాటది మీలో ప్రతి వాడును పరిశుద్ధులై ఉన్నాడని పైమాట చెప్పాడు. కింద అన్నాడు ఆ పరిశుద్ధత ఎప్పుడు వస్తుందట? ప్రతి వాడును తన తల్లికిని తండ్రికి భయపడవలను. నేను నియమించిన విశ్రాంతి దినములను నేను మీ దేవుడనై. కొద్ది సమయం దేవుని మందిరంలో ఉండలేవు. నీవు దేవుని మందిరంలో ఉంటే నీకు దేవుడు పరిశుద్ధతను కలిగజేస్తాడు. అప్పుడు నువ్వు ఏలుబడి చేసేవాడు ఉంటావు. మీకు ఒక విషయం చెప్పనా? దావీదు ఏలుబడి చేసేవాడిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మందిరపు అనుభవం. హల్లెలూయా. మందిరం అంటే ఎంత ఎంత ఈజీ అవుతుందో చాలా మందికి పక్కన పెట్టేస్తారు. 6 రోజులు కష్టపడమన్నాడు, 7వ రోజు మందిరానికి రమ్మన్నాడు. అది కూడా కొట్టేటవే. ఏంది మా గుడికి రాలేదంటే అల్లుడు కోళ్ళు వచ్చారట. సారీ అల్లుడు కొడుకుడు కోళ్ళు వచ్చారట. అందుకని ఒంటి పట్టకు రాలేదు. గుడి మానే ఎలా ఆ అల్లుడిని ఆ కూతుర్ని మందిరాన్ని తీసుకొచ్చి ఎంత దీవినా. అదే నువ్వు ఇంటికి పోయిన తర్వాత ఆలయం సాడని చెప్తారు. అదే మందిరం తీసుకొస్తే అసలు స్వచ్ఛతాల కోసం స్వనిర్ణయాల కోసం దేవుని జనాన్ని దొంగిలిస్తావా నువ్వు? దేవుని చాలా మందికి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించవాలని బైబిల్లో రాయబడింది కదా. ఏలుబడి చేసేవారికి దేవుడు ఎందుకు ఇస్తాడు మనల్ని? దేవుడి కార్యాలు చెయ్యం మనం, దేవుడు చెప్పిన చెయ్యం మనం. ఆదివారం హాలిడేనా? రేట్లే అదేనయ్యా. ప్రార్థన చేసుకునే దినం అది, దేవునితో గడిపే దినం అది. 6 రోజులు పట్లని ఆదివారం కూర్చుంటామ్మా. ఏమంటారు? మొదలుపెట్టి చూస్తారంట. ఇది ఒక పొట్ట ఉంటుందంట. ఆ పొట్టలో సోమవారం బట్, మంగళవారం బట్, బుధవారం బట్. దేనికోసం? ఆదివారం ఎప్పుడు వస్తుంది? ఏ రోజు పట్ల ఆ రోజు ఎంత శ్రద్ధలో తెలుసా? దేవునికి స్తోత్రం. ప్లేట్లు అన్నం తింటారు. ఆ ప్లేట్ ఆదివారం కడుగుతావా? మాట్లాడవే. ఆదివారం వరకు ఏం చేస్తుంది? కంపు కొట్టుద్ది. వస్త్రాలేగా అనుకుంటావు నువ్వు. ఇంకొక వస్త్రం ఉందిగా కడుక్కోవడానికి అనుకున్నావు నువ్వు. అదమ్మా ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళేది. పరిశుద్ధముగా దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆచరణ చేస్తే దేవుడు నిన్ను పరిశుద్ధ జనముగా తయారు చేయనుగాక. దేవునికి స్తోత్రం. మాట్లాడు. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలను. నేను మీ దేవుడైనటువంటి పరిశుద్ధులే ఏలుబడి చేస్తారు. ఎవరు పరిశుద్ధులయ్యా అంటే తమను తాము అపవిత్రపరచుకోనని వారు పరిశుద్ధులు. రెండవది దేవుని విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించేవారు పరిశుద్ధులు. తల్లిదండ్రులను గౌరవించి భయపడే వారికి దేవుడు పరిశుద్ధతను ఇస్తాడు. వారు ఏలుబడి చేస్తారు. అది ఏలుబడి చేస్తే దేవుడు ఆశీర్వదించాడు, బాగానే ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? భూమిని నింపండి, ఓ ఫలించండి. ఇది ఆశీర్వాదం. ఎలా ఉండాలో కింద చెప్పాడు. ఏలుబడి చేసేవారిగా ఉండండి. ఏలుబడి చేసేవారిగా ఉండాలి అంటే పరిశుద్ధులైన వారిగా ఉండాలి. నీవు పరిశుద్ధులైన వారిగా ఉంటే దేవుడు తప్పనిసరిగా కొన్నిటి మీద నిన్ను ఏలుబడి చేసేవాడిగా ఉంచుడుగాక. మరొక మాట కూడా చెప్తా. ఇప్పుడు పరిశుద్ధులు అవుతామట మనం. లేవీకాండం 20వ అధ్యాయం మొదటి మాటలోనే ఇది. లేవీకాండం 20వ అధ్యాయం నేను వర్షం చెప్పలేదుగా. 26వ వచనం. మీరును పరిశుద్ధులై ఉండవలను అని యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్ములను నేను. ఎవరు పరిశుద్ధులు తెలుసా? వేరుపరచబడిన వారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా. వేరుపరచబడిన వారంటే ఎవరు? ఎవరమ్మా? వేరుపరచబడిన బల చేసుకునే వాళ్ళు ఎవరు? ఉన్న పనులు చేసేట్లు బలారాలు తీసుకునేవాడు. ఇప్పుడు ఏమన్నామ్మా? అయ్యో నాయనో నేను కూడా మారిపోయా, మార్చుకోండి. ఎవరు దగ్గర బల తీసుకునేవాడు చెయ్యొద్దండి ఏమనగానే. ఎందుకు తీసుకుంటున్నారు మీరందరూ? వేరుపరచ. అది ఎలా వేరుపరచ? దేని ద్వారా? బాప్తిస్మం ద్వారా. చప్పట్లు కొట్టరే. బాప్తిస్మము అనే దాని ద్వారా, బాప్తిస్మము అనేటువంటి మంచి
హోలీ సాక్రమెంట్ ద్వారా నువ్వేమయ్యో లోకం నుండి వేరుపరచబడ్డావు. దేవుడు వారిని పరిశుద్ధుల కోవలోనికి లెక్కిస్తారట. హల్లెలూయా. అందుకని మనకి పెట్టిన బైబిల్ పెట్టిన పేరేంటి తెలుసా? పరిశుద్ధుల సహవాసము. ఆమేన్ చెప్పండి. ఏ సహవాసం ఇది? పరిశుద్ధులైన వారి సహవాసం. దేవుని మాటలు మాట్లాడుకుంటారు, దేవుని మాటలు మాట్లాడుకుంటారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళు మంచి మాట ఇక్కడ అన్నాడు, ఎవరయ్యా మీరు అంటే వేరుపరచబడిన వారు. ఆ వేరుపరచబడిన వారు ఎలా ఉంటారు? 27వ వచనం, పురుషులలోనేమి స్త్రీలలోనేమి కర్ణపిశాచి అయినను శోధ అయినను ఉండొచ్చా? వారికి మరణ శిక్ష విధింపవలెను, దాని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే. నిన్ను పరిశుద్ధపరిచయ్యో చూడు. నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత మన అయ్యే పట్టుకుంటే అక్కడ ఉన్నట్టు పురుషులలోనేమి స్త్రీలలోనేమి కర్ణ పిశాచం కానీ చెప్పించుకోవచ్చా? తలపైకెత్తను చెప్పించుకోవచ్చా? మీకు వచ్చింది తెలుసా? సోది చెప్పేవాళ్ళు కూడా వేరే తిరగరు, మన ఏమోనే తిరుగుతారు. ఆయన బాగా తెలిసి ఎవరు పిలుస్తారు వాళ్ళని. ఆ నమ్మరు. మనం అప్పు అసలు ఎంత నమ్ముతామో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలా? ఏం చేయాలి? పోతా ఉంటుంది, ఆమె ఎదురు పట్టుకుని ఆమె బతుకు బాగా సర్వలు తిరుగుతా ఆమె చెప్పుకుంటే ఆమె తీసుకొని నువ్వు చెప్పించుకుంటావు. స్తోత్రం. గట్టిగా మళ్ళీ కూర్చోబెట్టి ఇంట్లో అది మొత్తం నువ్వే చెప్తావు తెలుసా? ఆ నెక్క తెలుగు తెలుసా? ఊనాడు కూర్చోగానే ఏడు సంగతి అంటది, మొత్తం నువ్వే 10 నిమిషాలు పనికరాలేదు. అమ్మైనా అబ్బో ఇంట్లో ఎన్ని కష్టాలు. ఆడ తక్కువ పని ఇట్లా చిన్న మాట్లాడుతూ కూతురు పెళ్లి చూసి చెప్పు. అసలు చెయ్యి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆమె ఏం చేద్దంటే ఇక ఆ భాషను 4 రకాలుగా పెట్టుకుని ఇక చెయ్యి పట్టుకుని అన్ని కష్టాలే. ఆమె చెయ్యి ఇడిపితే ఇడిపుతావు, ఇట్లా అయితే ఇటు వెళ్తావు. అల్లుడు చెప్పండి చెయ్యాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. అమ్మ అల్లుడే చెప్పండి అమ్మ. అదే సో చెప్పండి ఇట్లా ఎక్కడ పొడుసులో పొడిపించుకోవాలి. ఆ పొల పెట్టి ఇటు పొడుస్తుంది, ఇటు పొడుస్తుంది. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉండాలి మనకి. ఏలుబడి చేసే వాళ్ళు ఎలా ఉంటాం? ప్రభు బిడ్డలు పరిశుద్ధులైన వారిని దేవుడు ఏలుబడి చేసేవారు ఇస్తాడు. కొత్త చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలుబడి చేసేవారు ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం ఉండకూడదు నీకు. నడుపొడిచి ఈడు పొడిచి అవి చెప్పి చెప్పారు. అవునమ్మా మళ్ళీ చెప్తున్నాం మొత్తం నువ్వు చెప్పేసచ్చు. మళ్ళీ ఏమన్నా మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? నాకు 116 డబ్బులు ఇచ్చి నాకు కొడితే గుళ్ళోకి వచ్చి 10 రూపాయలు సందా అయ్యేదేమా? ఆ 116 ఎత్తుంది నాటుకోడుతుంది, ఇంట్లో నాటుకోదండి. చెప్పినా ఉంటుంది నాటుకోడి, చెప్పించుకున్నా ఉంటుంది పచ్చ స్తోత్రం. అనవసరంగా నీవు నీ శాపాన్ని తెచ్చుకోవడం తెలుసా? ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఏలుబడి చేసేవాడుగా పెట్టాడు మనం. దేవునికి స్తోత్రం. నిన్నే ఏలుబడి చేసేవాడుగా దేవుడు పెడితే నువ్వు తీసుకొచ్చి మొత్తం నచ్చుకోడు. ప్రభు అట్లా ప్రభు గొప్పగా చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఏలుబడి చేసేవారిగా మీరుందరు కాక. హల్లెలూయా. ఏలుబడి చేసేవారిగా మనం ఉండాలి అంటే మనం పరిశుద్ధులుగా. దేవుని మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుకుంటారు. వారి యుగ యుగములు రాజ్యమును ఏలుదురుగాక. రెండవది, ఇంకా ఎవరు ఏలుబడి చేస్తారు? పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం చేస్తారు. ఈ 1 సామెతలు 12వ అధ్యాయం. ఇంకా ఏలుబడి ఎవరు చేస్తారట? పరిశుద్ధులైన వారు ఏలుబడి చేస్తారు. ఎలా పరిశుద్ధం అవుతామో చెప్పారు. 2 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయవారు. ఇప్పుడు దీనిలో మర్మరాలు ఏమన్నాయా? అమ్మ చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏలుబడి చేయాలంటే ఏం చేయాలి? అమ్మ చెప్పండి. ఏలుబడి చేయాలంటే ఏం చేయాలా?
శ్రద్ధగా పని చేస్తే ఇప్పుడు ఒక పని అమ్మ పని తలలో పైకి కళ్ళలో తుడుచుకుని మరి చూస్తున్నా. నేను చెప్తున్నా ఏంటి మా అమ్మ చెప్పు స్తోత్రం చెప్పండి. మా అమ్మ చెప్పు దీన్ని మర్మరాలు ఏమన్నా అమ్మ ఒక పని చక్కగా చెప్తే దాన్ని బాగా చెప్తే అమ్మ ఇంకోసారి ఇంకా పెద్ద పని చెప్పు. ఉన్న పనే నువ్వు అప్పుడు చెప్పిన పనే సరిగ్గా చెప్పు. మా నాన్నగారు అనేవాడు అసలు మనం ఎక్కడ పని చేస్తాం ఏదైనా పని చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నగారు మీరు చెప్పిన పని చేశాను నన్ను పోరాలి నీళ్ళు అంటాడు ఎగరో లేనాడు ఎగరో తిన్నాడు అంటాడు. ఏమి లేనాడు నాకు ఎగరో లేనప్పుడు నేను అప్పచెప్పిన పని నువ్వు సరిగ్గా చేయనప్పుడు నీకు ఇంకో పని ఎలా అప్పచెప్తా? ఏది పని ఎలా చేస్తావు నువ్వు? మంచి మాట. శ్రద్ధగా పని చేయువారు ఏలు పని చేయరు సోమరుడు వ్యక్తి పనులు చేయవలసి. ఎందుకు అంత బాధ మనకి? ఎందుకంత బాధ మనకి? చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. సోమర్థానికి ఉండొచ్చా? పని చేసేవాళ్ళంటే దేవుడు ఎంత ఇష్టపడతాడు. ఎక్కడైనా ఇంట్లో పని చేసేవాళ్ళంటే దేవుడు మనం ఎంత ఇష్టపడతాం. ఎవరు ఏలు పని చేస్తారంటే శ్రద్ధగా పని చేసేవారు సోమరులు కాదు. అది కొంతమందికి ఎంత సోమర్థనమో. ఒక 5 సోమరులు ఉన్నారంట. ఎంతమంది? మా అమ్మ చెప్పండి. అమ్మ స్తోత్రం చెప్పండి. ఎంతమంది? ఎవరిల్లు? అమ్మ చెప్పరే ఎవరిల్లు? సోమరులకే సోమరులు ఇల్లు. ఎక్కడారంట రోడ్డు మీద ప్రయాణమై ఆకలి వేస్తుంది. ఏమేస్తుంది? ఎవరిల్లు? ఎంతమంది? అక్కడ 5 రూపాయలు కాగితం కనపడిందంటే అర్థం. కొన్ని 5 లేవంటావా? కొన్ని 50 రూపాయలు కాగితం కనపడిందా? ఉందా 50 రూపాయలు కాగితం? ఏమో నేను అన్న గుళ్ళో ఎత్తలేగా నేను. స్తోత్రం చెప్పండి. ఎంత ఆకలి ఎత్తుంది వీళ్ళకి? ఎంతమంది? ఎంతగా పడుతుంది? దాన్ని తీసుకుంటే మనిషికి ఎంత వస్తుంది? బిస్కెట్ ప్యాకెట్ అని వస్తుందిగా. వీళ్ళెవరు? నువ్వు తీసుకో అని పక్కన అంటే నువ్వు తీసుకో అని పక్కన నువ్వు తీసుకోవచ్చుగా అని 3వ. నువ్వు తీసుకోవా? 4వ. చివరికి 5 తీసుకోలేక ఆ 50 ఆడే ఉందంటే ఇవి పోయినారు. ఆకలి కూడా ఈ మామూలు కొంతమంది దేవునికి స్తోత్రం. సరే కొద్దిగా ముందుకెళ్ళాక పాపం సత్రం కనపడిందంట. పోగొట్టే సత్రం అన్నం పెట్టలేదు పాపం. కొంతమంది ఆడికి వెళ్ళాక ఆకలి వస్తుంది మాట్లాడారు. ఆయన ఏంటి ఆ సత్రం నడిపాయన పాప ఏడు చూసి అబ్బాయి మరి వండిన అన్నం కూర అయితే అయిపోయింది కానీ బియ్యం ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి వండుకోండి అన్నాడు. ఇక అదే ఎక్కువ మనకి. స్తోత్రం చెప్పొచ్చుగా. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం వండుకోండి? వీళ్ళు ఎవరిల్లు? ఎంతమంది? 50 రూపాయలు కాగితం తీసుకున్నాడు వండుకుంటాడా? ఈ పక్కన అన్నాడంట ఎరా మరి వండొచ్చుగా అంటే నువ్వు వండొచ్చు నువ్వు బాగా వండుతున్నాగా. 5 ఎవరు వండన్నాడు. బియ్యం ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి నూనె ఉంది గొయ్యి ఉంది కట్టెలు ఉన్నాయి కానీ వండటానికి వీళ్ళు ఎవరిల్లు? ఎక్కడి నుంచి వస్తుంది ఏలుబడి మీకు? చివరికి లేదు ఏమన్నా అదే పని చేస్తాం 5 పడుతున్నాం. ఎవడు ముందు ఎక్కితే ఆడు అంటున్నాడు. ఎవడు ముందు ఎక్కితే ఆడు అంటున్నాడు. ఇవి కట్టి పడుకున్నారు. వీళ్ళు నిద్రలాపడి నిద్రలాంటి ఈ వంటోడుకోమన్నా సత్రమైన ఉన్నాడే పాపం. తిన్నారో లేదో ఎక్కడున్నారో లేదో అని కాసేపు తర్వాత వస్తే కొడుకులు ఉన్నారంట పాపం. ఏమి చూసి అప్పుడు నా బియ్యం తట్టగా ఉన్నాయి కూరగాయలు తట్టగా ఉన్నాయి ఆకలి వేసి ఉపయోగించిన కొడుకున్నారేమని ఒకటి ఎరా లే అని ఒక్కరు లేకట్లా ఎందుకంటే లెగితే ఏం చేయాలా? స్తోత్రం. ఏం చేయాలి లెగితే? అసలు సత్యారామకున్నాడు ఈయన బాధపడిలే ఒకడు ఏంటంటే అన్నాడంట. ఈ 5 మిగిలిన నలుగురు వేసి నువ్వు వంట చేయాలి మొత్తాన్ని బయట పంపించేసాడు సత్రమాయ. దేవుడికి స్తోత్రం. అంత సామర్థ్యమా? పనికెళ్ళయ్యా బాబు ఇంట్లో గడవలేదని భార్యను ముద్దుకున్నా చేసుకున్నావుగా కట్టమంటున్నాడు భర్త. అసలు కుటుంబ పోషణ ఎవరిది? పురుషుడిది. స్తోత్రం చెప్పండి. ఇంటిని నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? మీది. పాప మా తల్లుడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎంతలో పాది పొద్దున్న పొలం పోత మా అమ్మ కష్టపడుద్ది 600 పూలు తీసుకుంటుంది బిడ్డను పోషించుకుని పర్వత రాజ్యంలో మున్సీపులు ఇయ్యే
ఆమె అని కూడా అంటారు. నమ్మకం లేదన్నమాట. అయ్యా దేవునికి స్తోత్రం. మీకు పొగిన్నా నచ్చదు, మీకు చేయలేదేమో పాపం. సరే వినండి, శ్రద్ధగా పని చేయవాడు ఏళ్ళు పని చేస్తాడు. సోమరుడు గట్టి పనులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. అయితే యెరోబాము, అమ్మ ఆయన పేరేంటమ్మా? యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవడై ఉన్న ఇతడు పని యందు హల్లెలూయా ఏముండాలి? పనిలో, చేసే పనిలో ఏముండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతికి చేయవలసిన భారమైన పని మీద అతని అధికారిగా శ్రద్ధ కలిగిన వారు ఏం చేస్తారు? ఏడుబడి చేస్తారు, అధికారులు అవుతారు. ఆమేన్. మీకు విషయం తెలుసా? అక్కడితోనే ఆగల. ఇతరులో ఉన్నటువంటి శ్రద్ధను చూసి దేవుడు యెరోబామును రాజు చేశాడు తెలుసా? ఆమేన్. ఎన్ని గోత్రాలు మొత్తం? 2 గోత్రాలు విడిపోయింది. 10 గోత్రాలు ఉంటాయి, 2 గోత్రాలు ఉంటాయి. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు. ఇదే యెరోబాముని 10 గోత్రాల మీద దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. చప్పట్లు కొట్టొచ్చు కదా. దేవునికి స్తోత్రం. నువ్వు ఏలుబడి చేసేవాడు ఉండాలంటే నువ్వు శ్రద్ధగా పని, పై పనులు చేయకూడదు. అమ్మ చెప్పింది కదా అని ఇట్టి పనులు చేస్తే పాత్రలో మురికిపోదు. స్నానం శుభ్రంగా చేస్తారు, బకెట్లు అయిపోతాయి. పాత్రలు మాత్రం మళ్ళీ ఆయన కడుక్కోవాలి. దాన్ని అసలు అడిగితే నెగనెగనెగన వెలిసిపోవాలంట. అట్లా ఏం లేదు, అంతా చెయ్యి కంటకూడదు. కొట్టకూడదు వచ్చారా? దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. పని శ్రద్ధగా చేయని ఇంట్లో దేవుడు మీ ఇంట్లో మిమ్మల్ని ఏలుబడి చేసేవారు ఉంచుతాడు. ఆమెను అన్నారా? హల్లెలూయా. ముందుకు చేస్తే చాలా మంది టైం అయిపోతుంది, పనులు ఉంది. 3వది చివరి మాట. ఇంకా ఎవరు ఏలుబడి చేస్తారు? తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగకుంటే మనము ఆయనను సహించిన వారమైతే ఆయనతో కూడా మనము. ఎవరు ఏలుబడి చేస్తారు? సహనం కలిగిన వాళ్ళని చెప్పన్నాను. ఎవరమ్మా చెప్పాలి? ఏలుబడి చేయాలంటే ఏముండాలి? వెయిట్ చేయాలి. దావీదు మహారాజు ఎంత సహనంతో వెయిట్ చేశాడు తెలుసా? ఈ రోజుల్లో లేనిదంటే తెలుసా? సహనమే. ఓర్పు, సహనం మనకు ఉండాలి. స్త్రీలు మమ్మకదు మొదలు చెప్పండి. అందరూ సరే మీకు మరీ ఉండాలి. మీకేముండాలా? అమ్మ చెప్పండి. సహనం ఉండాలని చెప్పండి. ఏముండాలా? అమ్మ చెప్పి ఏముండాలి? అమ్మలంటే చెప్పి పంపేవాళ్ళు. ఒకప్పుడు కాపాడి పంపించేటప్పుడు కొత్త పేరు కూతురికి అమ్మాయిని చెప్పి పంపించింది తెలుసా? ఓర్చుకో అమ్మ, మమ్మ ఓర్చుకో. వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు. కోడిగుడ్డు కాకపోతే వెళ్తాడమ్మ, పగడగొట్టు కనం మీద అయితే ఎంత ఆమ్లెట్ అవుద్దమ్మ, గుడ్డంతే పగడగొట్టు ఆమ్లెట్ అయితే ఎంత ఎంత ఓర్చుకుంటే అమ్మ ఓర్చుకో, మమ్మ ఓర్చుకో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. పంపించడం ఇక తాళవద్దు వచ్చే నేను చూసుకుంటా. ఏం చూసుకుంటా? ఆవిడ ఎదురుపెట్టి చూసుకుంటా. ఓర్పుకోవాలి, ఓర్చుకోవాలి. సహనం, ఓర్పు గొప్పదే. దేవునికి స్తోత్రం. నువ్వు ఏలుబడి చేసేవారిగా ఉండాలి అంటే నీవు సహనం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మా సోదరి కావున్నారు, చెల్లి అవుతారు. గొడవలు పెళ్లి చేసిన కొత్తలో ఇల్లు పలకరిసిన వెళ్ళినప్పుడల్లా అన్నయ్య అమ్మో అసలు ఈ సంవత్సరం చేయాలని కొత్తలో. ఎందుకంటే ఒక 2 చికెన్ షాపులు ఉన్నాయా, ఏమేమి గొడవాలంట, ఏమేమి కడగాలంట, అన్నీ అమ్మో అన్నో 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 అనేది. నేనైతే పోసుకోలే. మంచి రోజులు వస్తాయి, ప్రభు మంచి రోజులు ఇస్తాడు, మంచి రోజులు ఇస్తాడు. మీకు విషయం తెలుసా?
కొన్నాళ్ళకు మన మధ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళా. ఇప్పుడు ఆమె శుభ్రంగా ఆ 2 చికెన్ షాప్లు ఆమె కుర్చీలో కూర్చుని డబ్బులు తీసుకుంటాము. దేవుడు చప్పట్లోనే కొట్టొచ్చుగా. దేవుడికి స్తోత్రం. 5 పనులు పెట్టుకున్నాంట. ఫస్ట్ పని చేసింది ఎవరు? ఓర్చుకుని 2 కొడుకులు, కొడుకు ఒకడు ఇంజనీరు, ఇంకొక కొడుకు డాక్టర్ చదువుతున్నాడంట. ప్రారంభంలో ఏముంది? అయ్యో ఏదైనా పోతున్నా ఆ పాట కూడా ఉంది. మళ్ళీ మనకి ఏదలేను జీవయ రాసిన కొందరు చెప్పుకోవచ్చు. తోడు రావా యేసయ్య. ఏం లేవు ఇక్కడ. నేను అన్న ఊచుకో తల్లి అన్న అప్పుడు వెళ్ళినప్పుడు అనయ్య నువ్వు అప్పుడు శుభ్రంగా ఎంత భరోసాగా చెప్పేవాడు మాటలు. ఇవాళ 5 పనులు పెట్టుకుని 2 చికెన్ షాపులు పెట్టుకుని కుర్చీలో కూర్చొని శుభ్రంగా టోకెన్ ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు. శుభ్రంగా నేను కొత్తగా నెలలా వెళ్తా. ఎందుకంటే నాకు డబ్బులు పడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సహనం ఉంటే దేవుడు ఏడుబడి చేసేవారిగా దేవుడు మిమ్మల్ని వచ్చిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతమైన వాక్యం మా హృదయాల్లో పట్టబడి ఫలించినట్లుగా సహాయం చేయడం. వాక్య సందేశం అందించినటువంటి దాసులు పాల్ గారిని కూడా ఇంకా బలమైన